సమ్మర్ టాలీవుడ్ ప్రేక్షకులకు పండుగ అని చెప్పొచ్చు. చరణ్, మహేష్, అల్లు అర్జున్ల రూపంలో ముగ్గురు స్టార్ హీరోలు వారి చిత్రాలను బాక్సాఫీస్ బరిలోకి దించారు. మార్చి 30న రంగస్థలం విడుదల కాగా మహేష్ భరత్ అనే నేను ఏప్రిల్ 20న ప్రేక్షకులను అలరి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఈ నెల 4వ తారీఖున బాక్సాఫీస్ బరిలో దిగింది. 3 పెద్ద సినిమాలు కావడంతో ఇండస్ట్రీ చూపు మొత్తం వీటిపైనే కేంద్రీకృతమైంది. 3 సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి. వాటికి తగ్గట్టే సమ్మర్లో మొదట బరిలో దిగిన సుకుమార్, చరణ్ల రంగస్థలం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజులు గడుస్తున్నా థియేటర్లలో సందడి తగ్గలేదు. ఇక మహేష్ భరత్ అనే నేను కూడా మంచి విజయాన్ని సాధించింది. గత 2 చిత్రాలు నిరాశపరచడంతో మహేష్, ఆయన ఫ్యాన్స్ దీనిపై ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సామాజిక అంశాలని కమర్షియల్ కోణంలో చూపించే కొరటాల ఈ చిత్రాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దాడు. ఇక బన్నీ నా పేరు సూర్య నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని రైట్స్ కలుపుకొని 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే మిక్సర్ టాక్ తో నడుస్తోంది. బన్నీ నటన తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే సమ్మర్ సీజన్ ని అల్లు అర్జున్ టేక్ ఓవర్ చేస్తాడన్న భయం ఉండేది వాళ్లకు. ఇక ఇప్పటికే రంగస్థలం 200 కోట్లు వసూలు చేసి మంచి స్వింగ్ లో ఉంది. తర్వాత వచ్చిన భరత్ అనే నేను 190 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి 200 కోట్లకు పరుగులు తెస్తోంది. సూర్య ప్రతాపం అంతగా పని చేయకపోవచ్చు అని అంటున్నారు పెద్దలు. మొత్తంగా సమ్మర్ చరణ్ దేనని అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.